ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా క్లీన్ సిటీగా మార్చాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. డ్రైనేజీ కాలువల్లో ఎక్కడా మురుగునీరు నిలిచిపోకుండా, రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా ఉండేలా నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్యను ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పారిశుధ్య సిబ్బందితో డివిజన్ల వారీగా గ్యాంగ్ వర్కులు చేయిస్తున్నారు. ఒంగోలు 50 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో వారం రోజుల పాటు గ్యాంగ్ వర్క్ చేసేలా ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మురికివాడలో గ్యాంగ్ వర్క్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైనేజీ కాలువల్లో అడుగు భాగంలో ఉన్న మురుగు మొత్తం బయటకు తీసి బ్లీచింగ్ చల్లిస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తను కూడా తీసివేసి పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నగరంలో జరుగుతున్న గ్యాంగ్ వర్క్ వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 30వ వార్డు ఇదివరకు కొంచెం కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కాలువలు తీయటం కానీ, పొడి చెత్త తడి చెత్త తీయటం కానీ దేనికి సపరేట్గా ఇస్తున్నాం మేము. బాగానే ఉంటుంది. అన్నయ్య వచ్చినాక బాగానే ఉంది మాకు. వచ్చేది బాగానే ఉంది సార్. డైలీ వస్తున్నారు, దోవల ముందు కొడుతున్నారు, కాలువలు తీస్తున్నారు. బాగానే ఉంటుంది. బాగా నీట్గా ఉంది. మాది గద్దలగుంట 30వ డివిజన్ అండి. ఇప్పుడైతే అది వరకు అయితే మామూలుగా చెత్త బండి వచ్చేవాళ్ళు ఎప్పుడో ఒకసారి, అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా వచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే డైలీ వస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త అయితే సపరేట్ చేసి వేయమంటున్నారు. మేము కూడా అలానే వేస్తున్నామండి. కాలువలు కూడా ఇదివరకు అయితే సరిగ్గా, అంటే వర్షాలు పడ్డప్పుడు ఇదంతా పొంగి బయట పడతా ఉండేవి. ఇప్పుడు అయితే గ్యాంగ్ వర్క్ పెట్టేసి కాలువ అంతా కూడా మంచిగా నీట్గా తీపిచ్చేశారు సార్. బాగుంది. సరే, ఇలా గ్యాంగ్ వర్క్ పెట్టి ఇదంతా క్లీన్ చేసినందుకు పిచ్చయ్య సార్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. 150 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే సందర్భంగా మన ఒంగోలు పట్టణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా ఒంగోలుగా ఉండే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా మనం ప్రస్తుతం పట్టణంలో 50 డివిజన్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2 to 5 గ్యాంగ్ వర్కులు నిర్వహించి ఎక్కడైతే స్లమ్స్, ముఖ్యంగా ఈ గ్యాంగ్ వర్కుల యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కడైతే డ్రైన్స్ బాగా పూర్తిగా సిల్టప్ అయిపోయి స్లమ్స్లో నీరు సరిగా పోక చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాల్లో చూసుకొని మేము ప్రతి ఒక్క డివిజన్కి వచ్చేసి ఒక 1 వీక్ స్పెషల్ గ్యాంగ్ వర్క్ సార్ వాళ్ళ ఆదేశానుసారంగా పెట్టి ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ 30వ డివిజన్ గద్దలగుంటలో ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఉన్నాము. ఈ గ్యాంగ్ వర్క్ సందర్భంగా ఆ డ్రైన్లో ఉన్న పూర్తిగా ఆ అడుగు వరకు ఎంత సిల్టప్ అయితే ఉందో అంత సిల్ట్ వరకు తీసేసాం. అదేవిధంగా ఆ సిల్టప్ తీసిన సిల్ట్ని ఈ విధంగా ఇమ్మీడియట్గా వెంటనే లిఫ్ట్ చేయటము, అదేవిధంగా ఆ ఏరియాలో యాంటీ బ్యాక్టీరియాలు బ్లీచింగ్ లైమ్ మిక్సర్ని స్ప్రే చేయటము, ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆ ఏరియాని క్లీన్గా ఉండే విధంగా చేస్తున్నాము. ఇదే విధంగా పట్టణంలో కూడా 50 డివిజన్లోని స్లమ్స్ ఏరియాలో, ముఖ్యంగా ముందు స్లమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ముఖ్యంగా, మరియు కొన్ని చోట్ల పక్కా డ్రైన్స్ లేకుండా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఈ డ్రైన్స్ ఉన్న చోటే మాకు కొంచెం వర్కర్స్ కూడా పనికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ముందు ముఖ్యంగా ఎక్కడైతే ఈ డ్రైన్స్ క్లియర్గా చేయాలో అవసరత ఉందో అక్కడ ముందు పెట్టి వార్డుల్లో మేము ఈ గ్యాంగ్ వర్క్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. మినిమం ఒక 1 వీక్లో ఒక డివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా రాబోయే 15-20 రోజుల్లో పట్టణంలోని మెయిన్ స్లమ్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ విధంగా మిగతా ఏరియాలో కూడా కంప్లీట్ అయ్యే విధంగా రాబోయే నెల రోజుల్లో ఈ పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా జరిగించున్నాం. ఏదైనా మీరు మాకు ఆ సచివాలయ సిబ్బంది కూడా, శానిటేషన్ సెక్రటరీ ప్రతి సచివాలయంలో ఉన్నారు, ఆ ఏరియాలో ఒక మేస్త్రి ఉన్నారు. మీకు ఏదైనా అవసరత ఉన్నట్టయితే మా సచివాలయంలో కానీ తెలియజేసినా, అదేవిధంగా మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి ఉన్నాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా 24 hours లోపు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాము. ఇది ప్రజలు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం.